హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడుతాం. అదేంటనేసి అంటే ఎవరైతే ఒక కార్ని సెకండ్ హ్యాండ్లో కొనాలనుకుంటారో లేదా ఎవరైనా సరే వారి కార్ని అమ్మాలనుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి బెస్ట్ ప్లాట్ఫామ్ని అయితే ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అలాగే ఈ అప్లికేషన్ త్రూగా మీరు కొన్న సెకండ్ హ్యాండ్ కార్కి మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ రావడంతో పాటు 50,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి. ఎలాగో తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి. వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేయండి గైస్. ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకనేసి అంటే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఈ అప్లికేషన్లో. సో అదేనండి కార్ ఎక్స్ట్రీమ్ అనేటటువంటి అప్లికేషన్. సో ఈ కార్ ఎక్స్ట్రీమ్ అనేటటువంటి అప్లికేషన్ అనేది మీరు కార్ కొనుక్కోవాలంటే మీకు బాగా హెల్ప్ చేస్తుంది. సెకండ్ హ్యాండ్లో మీరు కార్ కొనుక్కోవాలంటే మీకు బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు మీ కార్ని అమ్మేయాలన్నా కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు బల్క్లో కార్లు అనేవి అమ్మాలనుకుంటా ఉన్నారనుకోండి, ఎక్కువ శాతంలో మీరు కార్లు అమ్మాలి అని అనుకునేటటువంటి పని అయితే పెట్టుకున్నారు. సో వాళ్ళకు కూడా వీళ్ళైతే మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే చూద్దామండి. అలాగే ఈ కార్ ఎక్స్ట్రీమ్ వాళ్ళు చాలా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియో ఇది. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోకి లైక్ చేయని వారంటే ఇప్పుడే ఒక లైక్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈ కార్ ఎక్స్ట్రీమ్ అనేది మనకి ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండిట్లో కూడా అవైలబిలిటీ అయితే ఉంటుందండి. కార్ ఎక్స్ట్రీమ్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మీరు ఒక బయ్యర్గా కనుక ఎంటర్ అయ్యారనుకోండి, మీరైతే ఒక కార్ని కొనుక్కోవడానికి ఇందులోనికి ఎంటర్ అయ్యారనుకోండి, మీరు మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాంతో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓటీపీ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ ఫేక్ వెరిఫికేషన్స్ అవి ఇవి ఉండకుండా ఉంటాయి. మీరు ఒకళ్ళు బయ్యర్ అయినా సెల్లర్ అయినా ఎవరైనా సరే మీరు సర్వీస్ ఇవ్వాలనుకున్నా, సర్వీస్ యూటిలైజ్ చేసుకోవాలనుకున్నా సరే మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అయిపోతారు. ఓటీపీ అయితే వస్తుంది. ఒక బయ్యర్గా మీరు ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు కార్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మంచి మంచి కార్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు వాటిలో మీరు ఫిల్టర్ కూడా వేసుకోవచ్చు. మీకు ఎంత సీసీ కార్ కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి, సో మీకు రిక్వైర్మెంటు ఏంటి, అసలు మీకు 7 సీటర్ కార్ కావాలా, ఇవన్నీ కూడా ఫిల్టర్స్ అయితే వేసుకోవచ్చు అండి. ఈ ఫిల్టర్స్ అన్నీ వేసిన తర్వాత మీకు ఫిల్టర్ అయినటువంటి కార్స్ లిస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇలా కార్స్ లిస్ట్ కనిపించిన తర్వాత మీరైతే కార్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆధార్ నెంబర్తో మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అలా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు సెల్లర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కనెక్ట్ అవుతారనమాట. కనెక్ట్ అయిన తర్వాత మీకు కార్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళైతే వాట్సాప్లో సెండ్ చేస్తారు. సెండ్ చేసిన తర్వాత మీరు కార్ టెస్ట్ రైడ్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు ఇంకోటండి, మీరు బయ్యర్గా ఎంటర్ అయిన తర్వాత మీకు ఒక కార్ నచ్చింది, కార్కి సంబంధించి ఆర్సీ ఉందా, లేకపోతే ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే ఇంకేదైనా లోన్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి మీరు ఆలోచించాల్సినటువంటి పని అయితే లేదు. వాటన్నిటిని పర్ఫెక్ట్గా చెక్ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళ అప్లికేషన్లోనికి ఆ కార్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అవుతాయి. మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు. టెస్ట్ రైడ్ చేసినందుకు మీకు అన్నీ నచ్చిన తర్వాత కార్కి సంబంధించి ఇది లేదు అది లేదంటే మీకు ఇబ్బంది కదా. అందుకని చెప్పేసి కార్ ఎక్స్ట్రీమ్ వాళ్ళే అటన్నిటిని ఫిల్టర్ చేసేస్తున్నారనమాట. మీరు కార్ అంతా ఓకే అయిపోయింది అని అనుకునేటప్పుడు ఇప్పుడు కార్కి సంబంధించినటువంటి ఫైనాన్స్, సో కార్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ గురించి అయితే మీరు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదండి. మీరు ఈ కార్ లోన్ గురించి ఈ కార్ ఎక్స్ట్రీమ్లోనే అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇలా కార్ లోన్ గురించి అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక ఆఫర్ అయితే ఇస్తున్నారన్నమాట. వీళ్ళు కార్ లోన్ గురించి అప్లై చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే కార్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని ఈ అప్లికేషన్లోనే ఉంటుందన్నమాట. ఆ ఈఎంఐ క్యాలిక్యులేటర్లోనికి వెళ్తారు. ఆ డౌన్ పేమెంట్ ఎంత కడతాను, నాకు ఈఎంఐ ఎంత పడుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఇదంతా కూడా మీరు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఏ బ్యాంక్ అయితే మీకు లోన్ ఇస్తుందో ఆ బ్యాంకులో లోన్ని వీళ్ళే అప్లై చేస్తారు. ఎవరు? కార్ ఎక్స్ట్రీమ్ వాళ్ళే. సో వాళ్ళ దగ్గర మీరు కార్ లోన్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు ఓన్గా కూడా కార్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కార్ ఎక్స్ట్రీమ్లో లోన్ అప్లై చేయడం వల్ల మీకు మంచి బెనిఫిట్ అయితే ఉందండి. సో ఏదైతే వాళ్ళు అంటే లోన్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కార్ ఎక్స్ట్రీమ్ వారికి ఇచ్చేటటువంటి కమిషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు 50,000 వరకు వీళ్ళు ఇచ్చేస్తారనమాట. ఓకేనా? సో ఆ డబ్బులు అయితే వీళ్ళు ఉంచుకోకుండా ఒక 50,000 రూపీస్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల లోన్ అప్లై చేశారనుకోండి, మీరు కార్ ఎక్స్ట్రీమ్ త్రూగా 10 లక్షల లోన్ అప్లై చేసి కారు కొనుక్కుంటున్నారు అనుకోండి. సో వచ్చేటటువంటి డబ్బుల్లో మీకు ఒక అప్ టు 50,000 వరకు, అంటే ఒక 70 వాళ్ళకి వచ్చే కమిషన్లో ఒక 70% వరకు మీకైతే ఇచ్చేస్తారు. సో వీళ్ళ ఒక బ్రాండ్ డెవలప్మెంట్ కోసం అయితే వీళ్ళు ఆఫర్ అయితే ఇస్తున్నారండి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఇన్స్పెక్షన్ ఏదైతే ఉంటుందో కార్కి ఇన్స్పెక్షన్ కూడా మీరు వీళ్ళ దగ్గర లోన్ అప్లై చేసుకునేటప్పుడు వీళ్ళు స్పెషల్ ఇన్స్పెక్షన్ చేస్తారన్నమాట కార్కి. సో మీరైతే కార్ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఎలాగ ఇన్స్పెక్షన్ చేస్తారు, టెస్ట్ రైడ్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు కదా. మీరు వీళ్ళ దగ్గర కనుక లోన్ తీసుకున్నారనుకోండి, వీళ్ళే మీ కార్ని ఇన్స్పెక్షన్ చేసి 6 మంత్స్ వరకు వారంటీ ఇస్తారు.
ఓకేనా. సో మీరు వీళ్ళ దగ్గర లోన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ 6 మంత్స్ వారంటీ అయితే వర్క్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏ కంప్లైంట్ వచ్చినా వీళ్ళే బాధ్యత వహించి 6 మంత్స్ వరకు మీరు మీ కారుకి సంబంధించిన బాధ్యత అంతా కూడా కార్ ఎక్స్ట్రీమ్ వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి ఒక బయ్యర్ ఎవరైతే ఉంటారో, సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవాలనుకునేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వన్ స్టాప్ సొల్యూషన్ అయితే చెప్పుకోవచ్చండి కార్ ఎక్స్ట్రీమ్ అనే ప్లాట్ఫామ్. సో ఇప్పుడు సెల్లర్కి సంబంధించిన డీటెయిల్స్లోనికి అయితే వెళ్దాం. సో సెల్లర్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరే మీ కార్ని అమ్మేయాలనుకుంటారో, సో ఈ వెబ్సైట్లోనికి అయితే లాగిన్ అవుతారు. ఆర్సీ వెరిఫికేషన్ ఇదంతా కూడా ఉంటుంది. ఉన్న తర్వాత మీ కార్ని వీళ్ళ యొక్క అప్లికేషన్లో అయితే ఎంటర్ చేస్తారనమాట. ఎంటర్ చేసిన తర్వాత మీ కార్ అయితే వీళ్ళ అప్లికేషన్ త్రూగా సేల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను. మీరు కనుక వీళ్ళ దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి, మీరు బల్క్లో ఇంకా ప్రతి నెల ఒక 5 కార్లో 10 కార్లో వీళ్ళ అప్లికేషన్లు అయితే పెడతాను అని చెప్పేసి మీరు ఒక సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నారంటే ఆ సబ్స్క్రిప్షన్ ప్యాక్ అయితే ఒకటి ఉంటుందండి, పక్కన స్క్రాల్ అవుతుంది కదా. మన కారుకి సంబంధించినటువంటి సర్వీస్ కానీ, డెంటింగ్ కానీ, పెయింటింగ్ కానీ, వాటర్ వాష్ కానీ, బ్యాటరీ రిపేర్ కానీ, ఏ సర్వీస్ అయినా సరే మీరు యూజ్ చేసుకునేలా కార్ ఎక్స్ట్రీమ్లో సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి. సో ఈ సర్వీసెస్ అయితే మీరు ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండేటటువంటి బెస్ట్ సర్వీస్ సెంటర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ వాష్కి సంబంధించి ఒక 199 రూపాయలు ఆఫర్ ఎవరైనా పెట్టారనుకోండి, అది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీని ద్వారా మీరు మీ కార్ వాష్ కానీ, లేదంటే బ్యాటరీ సర్వీస్ కానీ, కార్ జనరల్ సర్వీస్ కానీ, లేదంటే కార్ డెంటింగ్, పెయింటింగ్ ఇటువంటి ఏ సర్వీస్ అయినా సరే కార్ ఎక్స్ట్రీమ్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. బెస్ట్ డీల్ అయితే మీరు మీ కార్ని అయితే సర్వీస్ చేయించుకోవచ్చు. అలా కాకుండా మీరే కనుక సర్వీస్ చేస్తారనుకోండి, మీరు డెంటింగ్ చేస్తారు, పెయింటింగ్ చేస్తారు, లేదంటే జనరల్ సర్వీస్ ఇంటికి వెళ్ళి చేస్తారు అని అనుకుంటే మీ యొక్క డీటెయిల్స్ కూడా ఈ కార్ ఎక్స్ట్రీమ్ అనేటటువంటి అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, మీరు ఎవరైతే నీడ్ ఉన్నదో వాళ్ళకైతే కనిపిస్తారనమాట. కనిపించడం ద్వారా మీరు వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇవ్వచ్చు, మీ బిజినెస్కి అయితే పూల బాటను అయితే వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకో విషయం అయితే చెప్తానండి, ఈ కార్ ఎక్స్ట్రీమ్ అనేది ప్రజెంటు తెలంగాణలో మాత్రమే సర్వీస్ అవైలబిలిటీ అయితే ఉంది. అలాగే ఈ సర్వీసెస్ అనేవి మీకు ఎక్కడ ఉపయోగపడతాయి అనేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ అయితే ట్రావెల్ చేస్తున్నాను అనుకోండి, మధ్యలో కార్ బ్రేక్ డౌన్ అయింది. అటువంటి సందర్భంలో కార్ ఎక్స్ట్రీమ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మీ లొకేషన్ ఎంటర్ చేసినట్టయితే మీకు నియర్ బై ఉండేటటువంటి ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో, మెకానిక్స్ ఎవరైతే ఉంటారో, టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మీకు లైన్లోకి వస్తారు. సో వాళ్ళకి మీరు కాల్ చేయడం ద్వారా మీ యొక్క కారు బ్రేక్ డౌన్ సమస్యలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి కార్ ఎక్స్ట్రీమ్ యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అలాగే టాప్ కామెంట్లో అయితే పిన్ చేశాను. మీరైతే అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.